హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం ఆలు టిక్కీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆలుని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 4-5 రస్కుల్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు రస్కుల బదులు బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్, పోహాని కూడా ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, క్యారెట్ తురుము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని తురిమి పెట్టుకున్న ఆలుని వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము, ఆనియన్స్, కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పోహాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వన్ స్పూన్ జీరాని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ సోడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. త్రీ స్పూన్స్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయొద్దండి, దాంట్లో ఉన్న తేమతోనే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతిలోకి తీసుకొని ఒకసారి ఇలా మెదుపుకొని పొడవుగా టిక్కీల్లాగా చేసుకోవాలి. ఈ షేపులోనే చేసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. కొద్దిగా డిఫరెంట్ టైప్స్ చేస్తుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా పొడవుగా సమానంగా, మరీ లావుగా చేయొద్దు, ఇలా చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగా వస్తున్నాయి. ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇది ఒక డిఫరెంట్ టైప్. ఇలా అన్నీ ముందు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ఒక కప్పులో 2 స్పూన్స్ మైదా తీసుకొని ఇలా వాటర్ పోసుకొని ఇలా లిక్విడ్ లాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకోవాలి బ్యాటర్ని. ఇలా రెడీ చేసుకున్న టిక్కీలను తీసుకొని మైదా బ్యాటర్లో డిప్ చేసుకుంటూ, రస్క్ పౌడర్లో డిప్ చేసుకుంటూ, అలాగే అన్ని టిక్కీలను తీసుకొని మైదాలో డిప్ చేస్తూ, రస్క్ పౌడర్లో డిప్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా
బ్రౌన్ కలర్ వస్తాయి, కాకపోతే లోపల బాగా ఉడకదు. అందుకనే స్టవ్ సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ పెట్టుకున్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, లోపల కూడా బాగా ఉడికాయి. దీన్ని టమాటా కెచప్తోని తీసుకుంటే బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్, subscribe our YouTube channel.